జగిత్యాల జిల్లాలో నిత్య పెళ్లి కొడుకు వెలుగు చూశాడు. ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ముంబైలో 3, కర్ణాటకలో ఒక పెళ్లి చేసుకున్నాడు. భార్యకు తెలియకుండా భర్త గోపి. ఇక ఇదే అంశానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 2 పిల్లలు కూడా ఉండగా మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు భర్త సోమన్పల్లికి చెందిన గోపి మంజుల దంపతులు. 5 ఏళ్ల క్రితం మంజుల నుంచి విడాకుల కోసం కోర్టును కూడా ఆశ్రయించాడు గోపి. ఇక ఈ నెల 16న గోపికి మరో యువతతో కూడా వివాహం జరగబోతుంది. ఇక ఇదే నేపథ్యంలో తనకు విడాకులు ఇవ్వకుండానే మరో యువతని వివాహం చేసుకున్నాడని కూడా భర్తపై ఠాణాలో ఫిర్యాదు చేశారు భార్య. ఇక ప్రేమ పేరుతో యువతల్ని మోసం చేసి పెళ్లిళ్లు చేసుకుంటున్నాడంటూ కూడా భార్య ఆరోపిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, అయితే ముంబైలో 3 అలానే కర్ణాటకలో ఒక పెళ్లి కూడా చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వీరిద్దరు కూడా 5 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుని పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? వినాయన జగిత్యాల జిల్లాలో అమ్మాయిలను మోసం చేస్తూ ఇటు నిత్య పెళ్లి కొడుకులుగా వివరిస్తూ పలు పెళ్లి చేసుకుంటున్నటువంటి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే ఇటు జగిత్యాల ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. జగిత్యాల బుగ్గారం మండల కేంద్రానికి చెందిన మంజుల అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సోమన్పల్లి చిన్నగోపి అనేటువంటి యువకుడు ఇటీవల కాలం లోపల పెళ్లి చేసుకున్నాడు. అయితే గోపి మంజులకు 2 సంతానం కలిగిన తర్వాత ఇదంతా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే తనను పెళ్లి చేసుకున్న తర్వాత భర్త యొక్క లీలలు బయటపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంతకుముందు కూడా గతం లోపల అలాగే చాలా మందిని కూడా అమ్మాయిలను మోసం చేసి పెళ్లి చేసుకున్నారని చెప్పి అమ్మాయి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు 5 సంవత్సరాల క్రితం తనకు విడాకులు కావాలని చెప్పి గోపి అనేటువంటి వ్యక్తి ఇటు కోర్టును కూడా ఆశ్రయించారు. విడాకులు ఇవ్వకుండానే మరో యువతులను ప్రేమ పేరుతో గాలం వేసి ఎప్పుడు నమ్మించి మోసం చేస్తున్నాడు అని చెప్పి ఇటు మంజుల అనేటువంటి యువతి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే తనకు జరిగినటువంటి అన్యాయము మరో అమ్మాయికి జరగకూడదని చెప్పి ఇది ఇప్పటికే ఆ మీడియాను ఆశ్రయించింది. అయితే ముంబైలో కూడా మరో 3 పెళ్లిళ్ళు తీసుకుంటారని భార్య ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముంబైకి చెందిన 3 అమ్మాయిలు, అదేవిధంగా కర్ణకు చెందినటువంటి మరొక అమ్మాయిని ఒకరికి తెలియకుండా ఒకరిని వీళ్ళందరినీ కూడా పెళ్లి చేసుకున్నారని చెప్పి అయితే ఇటు మొదటి మంజుల చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే భార్య పిల్లలు ఉండగానే ఈ విధంగా 1 కాదు 2 కాదు ఏకంగా 5 పెళ్లి చేసుకున్నారు. అదే విధంగా ముంబై లోపల కూడా ఒక కళ్ళు దుకాణం లోపల పని చేస్తున్నటువంటి సమయం లోపల కూడా ఇటు చిరగోపి అనేటువంటి వ్యక్తి మరొక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నారని చెప్పి ఆరోపిస్తుంది. మొత్తంకైతే ఇటు చాలా మందిని కూడా నమ్మించి మోసం చేస్తున్నటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పి అయితే డిఎస్పీ కార్యాలయానికి మంజుల వచ్చి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. అయితే శ్రీనివాస్, డబ్బు కోసమే ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడా గోపి? పెళ్లి కొడుకుగా వివరిస్తూ కేవలము డబ్బులు గుంజుకోవడానికి అమ్మాయిలను డబ్బులు గుంజుకోవడానికి ఈ విధంగా పెళ్లి చేసుకున్నట్టు అయితే తెలుస్తున్నది. ఒకరికి తెలియకుండా ఒకరికి పెళ్లి చేసుకోవడం, సంతానం అయిన తర్వాత మళ్ళా ఆ అమ్మాయికి తెలియకుండా వేరే ప్రదేశానికి వెళ్ళిపోవడము, మళ్ళీ అక్కడ వేరే స్కూళ్ళలో తన సాబిలోకి తీసుకోవడము, తర్వాత వారిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి నమ్మించడము, ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భం లోపల ఇవన్నీ ఇతడు నిత్య పెళ్లి కొడుకుగా మారి వీళ్ళందరినీ పలువురిని కూడా పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పి అయితే యువతి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తనకు తనలాంటి అమ్మాయిలకు జరిగినటువంటి అన్యాయం ఇంకా వేరే అమ్మాయిలకు జరగవద్దు అని చెప్పి అయితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. జగిత్యాల జిల్లాలో నిత్య పెళ్లి కొడుకు వెలుగు చూశాడు. ఏకంగా 1 కాదు 2 కాదు ముంబైలో 3, కర్ణాటకలో ఒక పెళ్లి చేసుకున్నాడు. భార్యకు తెలియకుండా భర్త గోపి. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు మంజుల, గోపి. ఇద్దరు కూడా పిల్లలు కూడా ఉన్నారు. మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు గోపి. 5 ఏళ్ల క్రితం మంజుల నుంచి విడాకుల కోసం కూడా కోర్టును ఆశ్రయించాడు గోపి. ఈ నెల 16న గోపికి మరో యువతితో వివాహం జరగబోతుంది. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో యువతిని వివాహం చేసుకున్నాడని కూడా భర్తపై ఠాణాలో ఫిర్యాదు చేసింది మంజుల. ప్రేమ పేరుతో యువతుల్ని మోసం చేసి పెళ్లిళ్లు చేసుకుంటున్నాడని భార్య ఆరోపిస్తున్నారు. ఇదే నేపథ్యంలో డబ్బు కారణంగానే, కట్నం కారణంగానే ఆయన ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ముంబైలో 3, కర్ణాటకలో ఒకరిని పెళ్లి చేసుకున్నాడు. అలానే గోపిపై చర్యలు తీసుకోవాలని కూడా జగిత్యాల డిఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది మంజుల. ముంబైలో కళ్ళు దుకాణంలో పనిచేస్తున్నాడు గోపి. రైట్, 5 ఏళ్ల క్రితం కూడా వీరిద్దరికి 5 ఏళ్ల క్రితం మంజుల అలానే గోపి ఇద్దరికి కూడా లవ్ మ్యారేజ్ జరిగింది. ఇదే నేపథ్యంలో వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈయన నిత్య పెళ్లి కొడుకుగా కూడా డబ్బు కోసమే, ప్రధాన కారణం డబ్బు కోసమే ఈయన ఇన్ని పెళ్లి చేసుకున్నట్లు కూడా పోలీసులు దర్యాప్తులో తేలింది.
డీఎస్పీకి కూడా జగిత్యాల డీఎస్పీని కూడా భార్య మంజుల కలిసి గోపిపై ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి భార్య మంజుల కూడా మాట్లాడారు. ఆమె ఏం మాట్లాడారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. చిర్ర మంజుల నా పేరు, నా భర్త పేరు చిర్ర గోపి. 2012 జూన్ 16న మా పెళ్ళి అయింది. మేము ఇద్దరం ప్రేమ పెళ్లి చేసుకున్నాం. నన్ను పెళ్లి చేసుకొని కుటుంబ సభ్యుల మధ్యలో పెళ్లి చేసుకొని కొండగట్లో ముంబై తీసుకెళ్ళిండు. ముంబై తీసుకెళ్ళిన తర్వాత నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టుడు, గృహహింస, ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టిండు. చాలా అదనపు కట్నం తీసుకురమ్మని ఇబ్బంది పెట్టిండు. 6 సంవత్సరాలు ముంబైలో కాపురం చేసినాం. 2 బాబులు పుట్టారు. బాబులు పుట్టిన తర్వాత కూడా అమ్మాయిలను వెంటేసుకొని తిరుగుడు, నైట్ కార్లలో తిరుగుడు, ఎంజాయ్లు చేసుడు, మీది ఏది ఉంటుంది లాక్కెళ్ళడం, పుస్తల కాంచెల్లి లాక్కెళ్ళడం, పిల్లల కోసం జమ చేసినవి తీసుకెళ్ళుకుంటూ ఇష్టం వచ్చిన ఎంజాయ్లు చేస్తే వదిలేసి నేను ఇక్కడికి వచ్చిన. మా అత్తగారు ఊరైన సోమన్పల్లికి వచ్చిన. సోమన్పల్లికి వచ్చి ఇక్కడే ఉంటే ఇక్కడికి వచ్చి కూడా నన్ను బ్రతకనియలేదు. అప్పుడు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే మా అమ్మ వాళ్ళు తీసుకెళ్ళారు. అప్పటి నుండి 5 సంవత్సరాలే 498A కేసు 2020 సెప్టెంబర్ 11 నాడు 498A కేసు పెట్టిన. ఆ కేసు అయిన తర్వాత కేసు నుండి తప్పించుకొని నాకు విడాకులు కావాలని కోర్టులో అప్లై చేసి పారిపోయిందంటే ఇప్పటికి రావట్లేదు. ముంబైలో ఒకరికి తెలియకుండా 3 అమ్మాయిలను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ మొన్న ఆ అమ్మాయిలను కూడా వదిలేసి మొన్న 2025 16 ఫిబ్రవరి రోజున సవిత అనే అమ్మాయిని, కర్ణాటక చెందిన అమ్మాయిని మళ్ళీ కొత్తగా పెళ్లి చేసుకొని ఆ ఫొటోస్ అన్ని నాకు పంపించుకుంటా నన్ను మెంటల్గా హరాస్మెంట్ చేస్తున్నా. ఆ పెళ్లి కూడా కుటుంబ సభ్యులైన మా చిన్నత్త కొత్తూరి లలిత, మా నడిపత్త బెక్కం రాజవ్వ, మా నడిపత్త కూతురు బెక్కము నాగవ్వ, మద్దుట్లకు చెందిన మనిషి, వాళ్ళ భర్త పేరు కృష్ణ, మా బావ చిర్ర గంగాధర సన్నా పెర్రయ్య, మా అత్తమ్మ చిర్ర మల్లవ్వ, మా మామ చిర్ర ఎర్రయ్య, మా పెద్దాడపడుచు కూతుర్లు కొత్తూరి 14 తారీఖు నాడు, ఈ నెల 14 తారీఖు నాడు ముంబై వెళ్ళి 15 తారీఖు నాడు అక్కడ రీచ్ అయ్యి 16 తారీఖు నాడు పెళ్లి చేసి మళ్ళీ 17 నాడు ఎక్కి మళ్ళీ ఇక్కడ 18 నాడు రీచ్ అయ్యి అప్పటి నుండి ఇప్పటికి మేము ఇన్ని చేసినా నువ్వేం చేస్తున్నావు, వనుకొక పెళ్లి కాదు 100 పెళ్లిళ్ళు చేస్తాం మేము వానికి సపోర్ట్ ఉన్నాం, నీ పిల్లలు నువ్వు చచ్చిపోరు, మాకు మీతో అవసరమే లేదు అని ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. వాళ్ళని కొంచెం బయటికి లాగి వాళ్ళకు కూడా ఒక రకమైన పనిష్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. విడాకులు ఇవ్వకుండానే వెళ్ళిండు. విడాకులు ఇయ్యలే, ఇప్పటికి మాకు విడాకులు రాలే. పిల్లల బరువు బాధ్యతలు కూడా 5 సంవత్సరాల నుండి చిన్న పిల్లలు కాస్త పెద్దగా అవుతారు తప్ప వాళ్ళ కోసం ఏం చేయట్లేదు. పిల్లలు డాడీ మా కోసం లిఫ్ట్ ఏ డాడీ అని వాడు మొన్న 16 తారీఖు నాడు పెళ్లి చేసుకునే రోజు నా పిల్లలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళ నంబర్ కూడా బ్లాక్ చేసుకొని వాడు పెళ్లి చేసుకున్నాడు. పిల్లల్ని పట్టించుకోవడంలే, నన్ను పట్టించుకోవడంలే, ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకొని నేను ఏం చేసినా నువ్వేం చేయగలుగుతావు, ఎక్కడికి వెళ్తావు. కంప్లైంట్ ఇచ్చిన. కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో ఏమంటున్నారంటే మీరు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన పరంగా మేము కంప్లైంట్ తీసుకొని కేసు ఫైల్ చేయడం తప్ప మిగతా మేమేం చేయలేము. అలాంటి మాతోని కాదు. వాని కోసం మహారాష్ట్ర దాకా వెళ్ళి వాడిని తీసుకురాలేము కదా మేము. వాడు మహారాష్ట్రలో ఇవన్నీ చేస్తున్నాడు, మేమేం చేయగలుగుతాం. ఇది క్రిమినల్ కాదు కదా, ఇది మీ పర్సనల్ కాబట్టి మీరు చూసుకోవాలంటారు. ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి న్యాయం జరగట్లేదు. ఇప్పుడు ఒక అమ్మాయి తోటి కాంటాక్ట్ పెట్టుకుంటే ఆ అమ్మాయి కోసం వేరే నంబర్ తీసుకుంటాడు. అట్లా నా దగ్గర 13 నంబర్లు ఉన్నాయి. తనవి ఆ 13 నంబర్ల నుండి అమ్మాయిలను ట్రాప్ చేసుకుంటా, అమ్మాయిలను ఉచ్చులో దించుకుంటా, మోసం చేసుకుంటా ఇలా చేస్తాడు. అలాగే అన్ని నంబర్లతో నాకు కూడా కాల్ చేసేవాడు, నన్ను ఇబ్బంది పెట్టేవాడు. అమ్మాయిల ఫోటోలు పంపించుకుంటా, అమ్మాయిలతోటి వల్గర్గున్న వీడియోస్ నాకు పంపించుకుంటా, కొత్త నంబర్లతోటి నన్ను మెంటల్ గా చాలా టార్చర్ చేసిండు. అయినా పోనీ 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 అని ఊరుకున్నా. కానీ ఇప్పుడు ఎందుకు నేను ఎంత దూరం రావాల్సి వచ్చిందంటే మొన్న తన కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో వీళ్ళందరూ ముంబై వెళ్ళి పెళ్లి చేసి వచ్చిరు కాబట్టి నేను బయటికి రావాల్సి వచ్చింది. ఇన్నేళ్ళు నేను బయటికి రాలే. అందుకే ఇప్పుడు వాళ్ళందరూ కూడా అంటే వీళ్ళందరూ కావాలనే ఇలా చేస్తున్నారని నాకు అర్థమై నేను బయటికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు తను ఉండేది ప్రజెంట్ ముంబై టానేలో. టానా కిషన్ నగర్ అని అక్కడ కళ్ళు దుకాణం ఉంటుంది. ఆ కళ్ళు దుకాణంలో పని చేసుకుంటా అమ్మాయిలను ఏదో రకంగా ట్రాప్ చేసుకుంటా, నాకు ఇంతుంది అంతుంది అని చెప్పుకుంటా, పెళ్లి కానట్టు పిల్లలు లేనట్టు నమ్మించుకుంటా అమ్మాయిలను మోసం చేస్తూ బ్రతుకుతున్నారు. దాదాపు నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ లోకల్లో తెలిసిన వాళ్ళు కూడా రాపెళ్ళి అని, మోతే అని, సొమ్మన్పల్లి అని చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఇంకా పేర్లు నేను చెప్పలేను, అందరు అమ్మాయిలు ఉన్నారు. ఇక్కడనే దాదాపు నాకు తెలిసిన వాళ్ళు ఒక 5గురు ఉన్నారు. పెళ్లి చేసుకోలే కానీ వాళ్ళని కూడా ప్రేమ పేరుతో మోసం చేసిండు. అది మొన్న మేము విడిపోయిన తర్వాత నేను మా ఇంటికి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఆ తర్వాత కూడా మళ్ళీ ముంబై వెళ్ళిన తర్వాతనైతే ముంబైలోనైతే లెక్కనే లేదు. వాడి నోటితోటే వాడి చెప్పిండి నేను 150 అమ్మాయిలను మోసం చేసిన అని. నాతో పాటు ఒక 5గురిని మాత్రం చేసుకున్నట్టు తెలుసు నాకు. ఇక మిగతా వాళ్ళందరినీ గిట్లనే ప్రేమించడము, ప్రేమ అని చెప్పి మోసం చేయడము, వాళ్ళని ఏదో రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టడం, పారిపోవడం, ఆ నంబరు అడ్రస్ ఆధార్ కార్డులు కూడా చేంజ్ చేస్తాడు సార్. ఆధార్ కార్డులతో సహా 5గురిని పెళ్లి చేసుకున్నారా ఎట్లా అన్నట్టు? 5గురిని పెళ్లి చేసుకున్నానే ఫొటోస్ పంపించిండు నాకు. ఈ మీడియా వల్ల నాకు నా పిల్లలకు న్యాయం జరగాలి, నాలాంటి అమ్మాయిలు ఇంకెవరు వారి చేతిలో మోసపోవద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నా.